7th class పిల్లలు 5th లెక్క చూడండమ్మా. ఏ పర్సన్ హ్యాజ్ మనీ టు బై 8 bicycle ఆఫ్ వర్త్ ₹4,500 ఈచ్. అంటే ఒక్కొక్క సైకిల్ 4,500తో 8 bicycles కొన్నాడు. ఇఫ్ ది కాస్ట్ ఆఫ్ ది bicycle ఈజ్ decreased by ₹500, then how many bicycles can he buy with the amount he has? 500 తగ్గించుకుంటూ నువ్వు ఎన్ని సైకిళ్ళు కొనగలవు? 4,500 పెట్టి ఒక్కొక్క సైకిల్ కొన్నాడు కదా, 8 సైకిల్ కొన్నాడు కదా. ఈ 4,000 ఇదే అమౌంట్తో నువ్వు ఎన్ని సైకిల్ కొనగలవు? 500 చొప్పున తగ్గించుకుంటూ ఎన్ని సైకిల్ కొనగలవు అని చెప్పి అడిగారు. మరి 8,500 ఎంత అవుతాయి? 4,000 వస్తుంది కదా. ఒక్కొక్క సైకిల్ 4,000 పెట్టి కొంటాము. కొన్నప్పుడు మనకి ఎన్ని సైకిళ్ళు వస్తాయి? 9 సైకిల్స్ వస్తాయి కదా. అది ఈ లెక్క. అట్లా అర్థం చేసుకోవాలి. చేసుకున్నప్పుడు మీరు చేయాలన్నమాట. ఆన్సర్ చూడండి. ఇఫ్ ది కాస్ట్ ఆఫ్ ది బైసికల్ డిక్రీసెస్ దెన్ ది నంబర్ ఆఫ్ సైకిల్స్ విల్ ఇంక్రీజ్ ఇన్ ది సేమ్ proportion. Let the number of bicycles he can buy each with ₹4,000. 4,500 minus 500 be x. మరి 4,500 తగ్గించుకుంటూ రావాలి కదా 500. అప్పుడు ఎంత వస్తుంది? 4,000 కదా వచ్చేది. కాస్ట్ ఆఫ్ ది బైసికల్, number of bicycles 4,500. 8 bicycles కొన్నారన్నమాట. ఇప్పుడు మనం తగ్గించుకుంటూ 500 చొప్పున తగ్గించుకుంటూ మనం ఎన్ని సైకిళ్ళు కొనగలం? 4,500 మైనస్ 500 తీసేస్తే ఎంత వస్తుందమ్మా? ఈజ్ఈక్వల్ టు 4,000 వస్తుంది. దీన్ని ఎక్స్ అనుకున్నాం. అంటే సైకిళ్ళు మనం ఎన్ని సైకిళ్ళు కొనాలో సైకిల్ని కనుక్కోవాలన్నమాట. అందుకే ఎక్స్. By taking inverse proportion 4,500 is to 4,000. 4,500 is to 4,000 is equal to x is to 8. అర్థమైందమ్మా? ఈ రెండింటిని ఇలాగా చూడండి. ఈ రెండింటిని ఇలాగా చూసారా? వేసారు ఇలాగా. దెన్ ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. డెల్టా 4,000 ఇంటూ ఎక్స్. 4,000 ఇలాగూ 4,000 ఇంటూ ఎక్స్ ఇక్కడ వేయాలి. ఈజ్ ఈక్వల్ టు 4,500 ఇంటూ 8 ఇలాగేయాలి. అర్థమవుతుందా? ఈ రెండు ఇలాగ వేయాలి. ఇక్కడ వేసారా? డెల్టా 4,000 ఇంటూ ఎక్స్ బై 4,000 ఇలాగేయండి. ఈజ్ ఈక్వల్ టు 4,500 ఇంటూ 8 బై 4,000. ఇప్పుడు మనం ఈ రెండింటిని ఏం చేయాలి? మల్టిప్లికేషన్ చేయాలి. ఇక్కడ మల్టిప్లికేషన్ చేసాం. ఎంత వచ్చింది? 36,000 వచ్చినాయి. ఈ 8 సైకిల్ ఖరీదు ఎంతమ్మా? 36,000 అన్నమాట. చూడండి. డెల్టా 4,000 ఎక్స్ బై 4,000. 4,000 ఎక్స్ బై 4,000. 4,000 కొట్టుకుపోయినాయి. అవునా? ఇప్పుడు 36,000 బై 4,000 ఇప్పుడు మనం ఎలా కొట్టేయాలి? 3 zeros కొట్టుకుపోతాయి. అప్పుడు ఎంత? 4 9s 36 9. మనకి ఎన్ని సైకిళ్ళు వచ్చినాయి?
9 సైకిళ్ళు వచ్చినాయి అన్నమాట. డెల్టా x = 9 bicycles. Therefore, number of bicycles bought with the same amount is 9. అదే అమౌంట్తో మనం ఎన్ని సైకిళ్ళు కొనగలం? 9 సైకిళ్ళని కొనగలుగుతాం. 4000 ఒక్కొక్క సైకిల్ 4500 పెట్టారు కదా, మరి 500 తగ్గించుకుంటూ వస్తే 9 సైకిళ్ళు వస్తాయి ఇక మనకి. అర్థమైందా? లెక్క చేయండి 7th క్లాస్ పిల్లలు. సెమిస్టర్ 2 ఫిఫ్త్ క్వశ్చన్ 10 పేజీ నెంబర్ 10 మ్యాథ్స్ రాసుకోండి అమ్మా.